అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం రాజకీయాలు వేడెక్కాయి. హిమంత బిస్వా సారథ్యంలో బీజేపీ సర్కార్ మరోసారి అధికారం సాధించే దిశగా ప్రచారంలో దూసుకుపోతోంది. మరోవైపు ఎలాగైనా పూర్వవైభవం పొంది అస్సాంలో విజయం పొందాలని కాంగ్రెస్ నాయకులు పోరాడుతున్నారు. ఇరువైపులా అగ్రనాయకులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. డైనమిక్ ముఖ్యమంత్రిగా మారిన హిమంత బిస్వా బీజేపీకి ప్రధాన ఆకర్షణగా మారారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో అస్సాం కాంగ్రెస్ సారథి యువనేత గౌరవ్ గగోయ్ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ ఇద్దరు నేతలపై బర్నింగ్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమైంది ఈశాన్య రాష్ట్రం అస్సాం. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. అధికార బీజేపీకి ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోరు సాగుతోంది. అస్సాంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం తమ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్లతో కలిసి ముందుకు సాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి పొందడమే లక్ష్యంగా పోరాడుతోంది. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారు ప్రచారంలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే మోహరించారు. అయితే ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న గౌరవ్ గొగోయ్ల మీదే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అస్సాం అనగానే గుర్తుకు వచ్చేది ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మ అంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జెండాను రెపరెపలాడించడంలో ఆయన పోషించిన పాత్ర అత్యంత కీలకం. నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలియన్స్ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టి కేవలం అస్సాంలోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ మిత్రపక్షాల ప్రభుత్వాలు ఏర్పడేలా పావులు కదిపారు. 2021లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక బలమైన హిందుత్వవాదిగా, కఠినమైన నిర్ణయాలు తీసుకునే పాకులాడిగా గుర్తింపు పొందారు. అస్సాంను బాగా అర్థం చేసుకుని తనను తాను మలుచుకున్న నేత. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడంలో తిట్టాయిన అస్సాం రాజకీయాల్లో హిమంత బిస్వ శర్మ ఒక అజేయమైన శక్తిగా ఎదిగారు. రాష్ట్ర ప్రజల్లో ఉన్న అసంతృప్తిని జాతీయవాదంతో జోడించారు. అస్సామీలు ఆప్యాయంగా మామా అని పిలుచుకునేటంతి ప్రజాదరణ ఆయన సొంతం. హిమంత బిస్వ శర్మ 1969 ఫిబ్రవరి 1న జోర్ఘాట్లో జన్మించారు. తండ్రి కైలాస్నాథ్ శర్మ సాహితీవేత్త. అలా హిమంత పుస్తకాలు, మేధో చర్చల నడుమ పెరిగారు. పాఠశాల విద్యార్థిగానే ఆదివాసుల హక్కు కోసం ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. గౌహతి కాటన్ వర్సిటీ విద్యార్థి సంఘానికి 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే చదువులోనూ రాణించారు. పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ చేశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కావడం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు గౌహటి హైకోర్టులో 5 ఏళ్లు సొలిసిటర్గా కూడా పనిచేశారు. వాస్తవానికి హిమంత తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించారు. (1991లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత హితేశ్వర్ సైకియా శిష్యునిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు అస్సాం కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా, సీఎం తరుణ్ గొగోయ్ కుడిచేయిగా కొనసాగారు. హిమంత బిస్వా అస్సాంలోని జాలుక్బారి నుంచి వరుసగా 5 పర్యాయాలుగా అత్యధిక మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. చివరకు అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇందుకు కారణం రాహుల్ గాంధీ తీరు అని ఆయన అనేకసార్లు బహిరంగంగానే చెప్పారు. అస్సాం కాంగ్రెస్లో తలెత్తిన నాయకత్వ మార్పు గురించి చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ తన పెంపుడు కుక్కకు పిడికి బిస్కెట్లు తినిపిస్తూ బిజీగా ఉన్నారు. రాజకీయ అంశాలను చర్చించడానికి వచ్చిన సీనియర్ నేతలను కనీసం పట్టించుకోలేదు. నాయకులు కూర్చున్న టేబుల్పై ఉన్న ప్లేట్లోనే కుక్క బిస్కెట్లు తింటున్నా రాహుల్ వాదించలేదు. ఈ నిర్లక్ష్య వైఖరి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని హిమంత చాలాసార్లు చెప్పారు. ఆ క్షణమే కాంగ్రెస్లో కొనసాగొద్దని నిర్ణయించుకున్నారన్నారాయన. హిమంత బిస్వా 2015లో బీజేపీలో చేరిన తర్వాత వెనుతిరిగి చూడలేదు. అప్పటికే అస్సాంలో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, అసాధారణమైన వ్యూహరచనతో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో విజయం సాధించారు. అస్సాం స్థానిక సమస్యలైన చొరబాటుదారులు, వారసత్వ సవరణ చట్టం, భూగర్భ జలాల సమస్య వంటి అంశాలపై
ఆయన స్పష్టమైన స్టాండ్ తీసుకున్నారు. మైనారిటీ ఓట్ బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికారు. అస్సామీల ప్రయోజనాలే పరమావధిగా ఆయన చేసే ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతో ఒకప్పుడు కాంగ్రెస్ కోటగా ఉన్న అస్సాం ఇప్పుడు బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది. హిమంత బిశ్వ శర్మ కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ బీజేపీకి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్గా మారారు. ఈ క్రమంలో ఆయన తీరు మీద ఎన్ని విమర్శలున్నా లెక్క చేయడం లేదు. ఇక అస్సాం కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా నిలిచారు గౌరవ్ గొగోయ్. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పునర్జీవానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవల ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. గౌరవ్ 1982 సెప్టెంబర్ 4వ తేదీన ఢిల్లీలో జన్మించారు. విద్యాభ్యాసం అక్కడే సాగింది. లండన్లోని న్యూయార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. యూకేకి చెందిన ఎలిజబెత్ కేర్ల్ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్ పౌరురాలైన ఎలిజబెత్ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. అయితే గౌరవ్ భార్య ఉద్యోగరీత్యా పాకిస్తాన్ సందర్శన వివాదాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హిమంత ఈ విషయంలో ఆయన్ని టార్గెట్ చేశారు. ఆయన తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. బాల్యం నుంచే తండ్రి ప్రభావం ఉన్నా ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రపంచం కొనసాగినా కలియాబోర్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్ కుమార్పై సైకియాపై గెలిచి గౌరవ్ పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంట్లోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. 2020లో కాంగ్రెస్ ఆయన్ను లోక్సభలో ప్రతిపక్ష ఉపనాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 3 సార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అస్సాంలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆయనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.